నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 చోట్ల క్వాంటం కంప్యూటింగ్ టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. ఒకటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, మరొకటి మేధా టవర్స్లో. మరి ఇప్పటికే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 క్వాంటం కంప్యూటింగ్ టెస్ట్ బెడ్లను ప్రారంభించడంతో ఆంధ్రప్రదేశ్ అదే అమరావతి భారత క్వాంటం విప్లవంగా మారబోతుందా? మరి అమరావతి అదేవిధంగా ఏపీకి నవశకం రాబోతుందా? మరోపక్క నారా లోకేష్ గారు కూడా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు క్వాంటం కంప్యూటింగ్ గురించి. అసలు మరి ఇంకొక నూతన విప్లవాత్మకమైన మార్పు అమరావతి నుంచే ప్రారంభం కాబోతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీకి శంకుస్థాపన చేశారు. మరి రేపు ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా 2 టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. ఒకటి ఎస్ఆర్ఎంలో, మరొకటి మేధా టవర్స్లో. ఏంటి ఇప్పుడు ఈ 2 క్వాంటం టెస్ట్ బెడ్ల ప్రారంభంతో మరి ఏపీ ముఖ చిత్రం మారుతుందంటారా? మరి భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇటువంటి క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించడం అని కూడా చెప్తున్నారు. సో ఏ విధంగా అయితే గూగుల్ డేటా సెంటర్తో ప్రపంచం మొత్తం కూడా ఏపీ వైపు చూసిందో, మరి ఈ టెస్ట్ బెడ్ల ప్రారంభంతో కూడా అదే విధంగా అందరూ కూడా ఏపీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయా? మరి యువతకు కూడా ఇదే ఉపాధి అవకాశాలుగా ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఐటీ ఒక విప్లవాత్మకమైన అటువంటి మార్పుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అమరావతిలో కూడా అదే జరగబోతుందంటారా? ఆంధ్రప్రదేశ్ ముందడుగు, మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ని ఫాలో అవ్వడం. అంటే ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా రేపు పొద్దున అటు ఎస్ఆర్ఎంలో S1, ఇక్కడ మేధా టవర్స్లో Q1 2 క్వాంటం టెస్ట్ బెడ్స్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అసలు క్వాంటం స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారుతోందా? క్వాంటం వ్యాలీ అమరావతి మొన్న ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక 50 ఎకరాల్లో ఇవాళ అక్కడ అమరావతిలో క్వాంటం అభివృద్ధి. అంటే ఇప్పుడు క్వాంటం క్యాపిటల్గా అమరావతి. గతంలో మనం చూసాం సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అయితే అక్కడ గేమ్ చేంజర్ అయిందో అమెరికాలో, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ తరహాలో ఇక్కడ క్వాంటం వ్యాలీ. భారతదేశంలో ఇదే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ సెంటర్. అటు TCS, ఈ IBM వీళ్ళందరి యొక్క సహకారంతో మరి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అక్కడ రేపు దాన్ని ఎరెక్ట్ చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో అటు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఒక క్వాంటం కంప్యూటర్ తయారు చేస్తున్నారు. 1772 కోట్లతో మైక్రోసాఫ్ట్ మరి 1200 మరి క్యూబిట్ సామర్థ్యంతో వస్తాం. ఇప్పుడు ఇది TCS, ఈ IBM వీళ్ళదేంటి, ఇది వచ్చేసరికి 133 క్యూబిట్ సామర్థ్యంతో ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్. అటు జపాన్ వాళ్ళది ఒక 63 క్యూబిట్ సామర్థ్యంతో వాళ్ళు ఒక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ పెడుతున్నటువంటి దీంట్లో. అంటే ఇది ఒక విప్లవం. ఇప్పుడు గతంలో మనం చూసాం IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ విధంగా గేమ్ చేంజర్ అయిందో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే దాన్ని ఫస్ట్ ఎవరు ఈ ముందడుగు వేస్తారో వాళ్ళదే ఆ యుగం. దాన్ని అందిపుచ్చుకున్నారు అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు. మనం చూసాం 300 పైగా ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం, ఆ తర్వాత ప్రపంచ దేశాల నుంచి IT కంపెనీలను ఇక్కడికి రప్పించటం, సైబరాబాద్ని నిర్మించటం, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థే రావడంతో అన్ని సంస్థలు హైదరాబాద్కి తరలి రావడం. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసలు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా చేసింది. 3 లక్షల కోట్ల IT ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. 50,000 మందికి అదనపు ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి. 8 లక్షలు, 8.5 అయింది, 9 అయింది, 9.5 లక్షలు అయింది, ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయంటే. అట్లాగే మరి ఆ తర్వాత దశాబ్దంలో బయోటెక్నాలజీ, జీనోమ్ వ్యాలీ. ఏ విధంగా జీనోమ్ వ్యాలీ వ్యాక్సిన్ హబ్గా హైదరాబాద్ని మార్చిందో, ప్రపంచంలో 70 దేశాలకు వ్యాక్సిన్ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుందో కరోనా మహమ్మారిలో మనం చూసాం. ఇప్పుడు సుచిత్ర కృష్ణ వాళ్ళే అక్కడ వ్యాక్సిన్ తయారు చేయటము. అసలు అదొక మరేంటి అటు ప్రపంచ మారక ద్రవ్యాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి అదొక తలమానికంగా నిలబడినది.
బయోటెక్నాలజీ, జినోమ్ వ్యాలీ ఒక గేమ్ చేంజర్ ఎలా అయ్యిందో అటు ఫార్మా ఇండస్ట్రీలో, ఇప్పుడు ఇది ఏది క్వాంటమ్ వ్యాలీ అనేది ఇవాళ అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటు డేటా ఎనాలిటిక్స్ అన్నిటినీ కూడా ఇది అందిపుచ్చుకుని రాబోయే దీంట్లో నీకు వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి నీకు క్వాంటమ్ సైంటిస్టులు, ఆ తర్వాత క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లు, క్వాంటమ్ అవేర్ డేటా అనలిస్టులు, ఎంఎల్ ఇంజనీర్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డొమైన్ నిపుణులు, సిస్టమ్ ఇంజనీర్స్. అంటే ఈ టెక్నాలజీ ద్వారా, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఎన్ని విస్తృత అవకాశాలు, పోస్టులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఇవాళ మనం అదే ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా నీకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ కూడా దగ్గర నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒకటి పెట్టి NQM నీకు ఈ బడ్జెట్లోనే 6,000 కోట్లు కేటాయించారు. దాంట్లో నీకు అత్యధిక మొత్తం ఆంధ్రప్రదేశ్కి రాబట్టాలన్నట్టుగా ఇప్పుడు ఈ అడుగు. అంటే కేంద్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి కొత్త పథకాలు వస్తున్నాయి, ఎటు ఎంతెంత నిధులు కేటాయిస్తున్నారు, వాటిని తన రాష్ట్రానికి ఏ విధంగా అత్యధిక మొత్తంలో తెచ్చుకోవాలి. డేగ కళ్ళ ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా. అంటే ఇప్పుడు అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ ఎంత ఉందంటే ప్రజెంటు $71 మిలియన్. ఇది నీకు $500 మిలియన్ చేరుద్దని ఒక ఎక్స్పెక్టేషన్. అంటే నీకు దగ్గర ఎంత అన్నమాట, నీకు 7-8 రెట్లు నీకు 7-8 సంవత్సరాల్లో అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అందిపుచ్చుకోవాలి. ఇదేంటి, ఇది అసలు గేమ్ చేంజర్ కాదు. నీకు విస్తృతంగా అటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి పరిస్థితుల్లో నీకు మరి అటు TCS, ఇటు L&T, మరి అటు క్వాంటమ్ వ్యాలీ పార్క్ వస్తుంది. వాటి ద్వారా నీకు డీప్ టెక్ రీసెర్చ్ పార్క్, ఈ ఫర్గ్యూ యూనివర్సిటీ US వాళ్ళు కానీ, నెక్స్ట్ ఈ జపాన్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా దీనికి సహకారం ఇస్తున్నటువంటి దీంట్లో భవిష్యత్ క్వాంటమ్ ఏది, ఇక ఫ్యూచర్ అంతా నీకు డేటా ఎనాలిటిక్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందుకే అటు పక్కేమో డేటా సెంటర్లు వస్తున్నాయి, ఈ సమాచారాన్ని అక్కడ మరి భద్రపరచడానికి వీలుగా అటు గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ విశాఖపట్నంలో మరి 28వ తారీఖు అది కూడా శంకుస్థాపన. అంటే 138,000 కోట్లతో. నెక్స్ట్ రిలయన్స్ డేటా సెంటర్ ఒకటి వస్తుంది అక్కడే, ఏది 98,000 కోట్లతో. బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ కూడా అక్కడ వస్తుంది, అది మళ్ళీ 138,000 కోట్లతో. అక్కడి నుంచి 12 దేశాలకు నీకు సీ కేబుల్ కూడా వేస్తున్నటువంటి దీంట్లో అటు అసలు విశాఖ అనేది ఇక నీకేంటి, అది అసలు నీకు ఈస్టర్న్ ముంబైగా మారుతుంది. ఇది వెస్ట్ కోస్ట్లో ముంబై ఎలా అయితే భారతదేశానికి ఆర్థిక రాజధాని అయిందో, ఈస్ట్ కోస్ట్లో నీకు ఇక వైజాగే ఇక మరి భారత ఆర్థిక రాజధానిగా అది ఎదుగుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ అమరావతి ఏది క్యాపిటల్లో. ఇప్పుడు మనం కొంతమందికి ఏంటి, కొంతమంది విమర్శ కూడా చేస్తున్నారు, మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి వైజాగ్లో పెడుతున్నారు. అసలు అటు ఆర్సిఎల్ఆర్ స్టీల్ ప్లాంటు అది కూడా 1,50,000 కోట్లు, లేకపోతే ప్రధానే వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు, అదొక 1,50,000 కోట్ల గ్రీన్ హైడ్రోజన్ హబ్. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అమరావతిలో ఈ వస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ హబ్గా నీకు అమరావతి ఏంటి, అటు SRM ఇందాకే మనం రేపు పొద్దున వెళ్ళి అక్కడే S1 క్వాంటమ్ టెస్ట్ బెడ్ను కూడా ఆయన ప్రారంభిస్తున్నట్టు. దీంట్లో నీకు అక్కడ దగ్గర 15,000 మంది అంట విద్యార్థులు ఒక SRMలోనే. విట్ దాంట్లో ఒక 17,000 మంది విద్యార్థులు అంటారు. నెక్స్ట్ బిట్స్ 1000 ఎకరాల్లో ఏమో పెట్టినట్టున్నారు బిట్స్కి కూడా దగ్గర. ఇక బిట్స్ వచ్చేసరికి దాంట్లో కూడా నీకు ఒక 10,000 మంది విద్యార్థులు. అంటే అటు అమృత యూనివర్సిటీస్. అంటే అసలు మొత్తం నువ్వు కనుక చూసినట్లయితే ఇటు ఒక నాలెడ్జ్ హబ్గా నీకు అమరావతి రూపొందుతున్నటువంటి పరిస్థితుల్లో నీకు వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీలో 100 టెస్టింగ్ లేకపోతే మెజర్మెంట్,
బెంచ్ మార్కింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని, 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకి శిక్షణ ఇవ్వాలని. ఆయన ఎవరో ఫిన్లాండ్ ఆయన. తొలి దశలో మరి 15,000 మందికి ఆయనే వచ్చి మరి వాళ్ళ సంస్థ తరఫున శిక్షణ ఇస్తున్నారు. ఏంటది? ఆ క్వాంట్రోల్ ఓఎక్స్ అనేటువంటి సంస్థ ద్వారా. నిన్న మొన్న చూసాం మనం ఈనాడులో ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. అంటే అప్పుడు జీనోమ్ వ్యాలీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అంటే ఇప్పుడు ఒకటి యువతరం వాళ్ళేంటి, అసలు నీకు ప్రపంచం మొత్తం మీద యువతరం అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. ఈ వస్తున్నటువంటి యువతరానికి వాళ్ళ ఉపాధి కల్పనే ఒక ఛాలెంజ్. అంటే ప్రభుత్వ రంగంలో నువ్వు ఎంత ఉపాధి కల్పించగలవు, అది కొంత మాత్రమే. ఈ ప్రైవేటు రంగంలోనే ఇవాళ ఇన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఏంటి, మొత్తం అన్ని పరిశ్రమలు మరి నీకు వెల్లువెత్తుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయ్యాడో నీకు ఒక బ్రాండ్, మళ్ళా ఇమేజ్ బిల్డప్. గతంలో జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేశాడు, మొత్తం అందరినీ వెళ్ళగొట్టాడు. ఆంధ్రప్రదేశ్ అంటే భయం క్రియేట్ అయినటువంటి దీంట్లో ఆ భయం పోయింది. ఇప్పుడు ఒక భద్రత, ఒక భరోసా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కూడా ఒకటి వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏఐ యూనివర్సిటీ నీకు అమరావతిలోనే వస్తున్నటువంటి దీంట్లో ఆల్రెడీ 1,30,000 మంది రేపు వర్చువల్గా కనెక్ట్ అవుతున్నారు. ఈ ఏది S1, ఈ Q1, ఈ టెస్టింగ్ బెడ్స్ ఈ ప్రారంభోత్సవ సందర్భంగానే ఎట్లయినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచే 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులు తయారవ్వాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్న దీంట్లో ఇక క్వాంటమ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.